కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు మీరు. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు మీకు కనపడతలేదా అని మనం క్వశ్చన్ చేయాలి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానది. ఒక ప్రభుత్వము ఇంకో ప్రభుత్వం మీద బురదేయడము, అధికారంలోకి రావడము, నిరుద్యోగుల సమస్యలని నిరుద్యోగులు పట్టించుకోకపోవడం. కాబట్టి ఇది రాజకీయ సమస్య కాకుండా నిరుద్యోగ సమస్యగా తెలంగాణ కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ లెఫ్ట్ రైట్ సంబంధం లేకుండా నిరుద్యోగులందరూ ఏకమైతే అన్ని పార్టీల సంపూర్ణమైనటువంటి మద్దతుని కాక్రోజులకు తెలియజేస్తాం. నెంబర్ 2, కాక్రోజులని చాలా మంది బొద్దింకలని అదేదో స్ప్రేలు కొడతారు, ఇట్లు కొడతారు, సంతూరు పిచ్చోళ్ళారా మీకు తెలియదు. నేను కూడా పెస్ట్ కంట్రోల్ కంపెనీలో పనిచేసినటువంటి అనుభవం నాకున్నది. చెప్తాను వినండి. కాక్రోజులు జిల్లా పురుగుల మందు ఉంటుంది, బేర్ కంపెనీ ఉంటుంది, బేర్ కంపెనీది డెల్టా మైత్రిన్ అని కెమికల్ ఉంటుంది, KO3 అని కెమికల్ ఉంటుంది. ఎన్ని కెమికల్ పోసినా చచ్చిపోదు కాక్రోజ్, మీకు తెలుసా? కాబట్టి మీరు ఎంత చంపాలని ప్రయత్నం చేసినా భారతదేశ యువతకు మీరు పక్క దేశ యువతతో పోల్చి ఆఫ్ఘనిస్తానుడు పాకిస్తానుడు బుర్దేస్తే మీ ఇష్టం. ఖబర్దార్, యువత కనుక తిరగబడితే నేపాల్లో ఎటువంటి పరిస్థితి వచ్చిందో నరేంద్ర మోడీ గారు మీరు కూడా అటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిరుద్యోగులందరూ కాక్రోజ్ అందరికీ థ్యాంక్ యూ, లవ్ యూ, జై భీమ్, జై తెలంగాణ.